బడ్జెట్ 2026 పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు మార్కెట్ దృష్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంపై మళ్లింది. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ఫిబ్రవరి 4వ తేదీన మొదలై 6న గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియా సమావేశంతో ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఆఖరు పాలసీ సమీక్ష సమావేశం కావడంతో కీలక నిర్ణయాలుంటాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెట్టుబడిదారులు, రుణాలు తీసుకునేవారు, వ్యాపారస్తులు ఆర్బీఐ సమావేశం కోసం వేచున్నారు. ఈసారి కూడా వడ్డీ రేట్లను తగ్గించి ఊరట కల్పిస్తారా లేక యథాతథ స్థితిని కొనసాగిస్తారనే చర్చ మొదలైంది. ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనేది కీలకమైన సమయంలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వ వృద్ధి ఆర్థికపరమైన రోడ్ మ్యాప్ను బడ్జెట్ 2026 వెల్లడించింది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీ సమావేశం ఏ మేరకు ప్రజల వినియోగం, పెట్టుబడులు, క్రెడిట్ గ్రోత్ వంటి వాటికి మద్దతుగా నిలుస్తుందనే విషయాలను వెల్లడించినది. అయితే మరోసారి వడ్డీ రేట్లను తగ్గించి రుణాలు తీసుకున్న వారికి, కొత్తగా తీసుకునే వారికి ఊరట కల్పిస్తారని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం రెపో రేటు 5.25% వద్ద ఉంది. దీనికి అనుగుణంగా లోన్ల వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించాయి. ఇప్పుడు రెపో రేటు మరింత తగ్గితే బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీంతో రుణాల ఈఎంఐ భారం తగ్గుతుంది. 58వ ఎన్పీసీ సమావేశం 2025 డిసెంబర్ 3 నుంచి 5 తేదీల్లో జరిగింది. మైక్రో ఎకనామిక్ అంచనాలు, ద్రవ్యోల్బణం తీరు, వినియోగదారుల కాన్ఫిడెన్స్, కార్పొరేట్ పనితీరు, క్రెడిట్ పరిస్థితుల వంటి వాటిని సమీక్షించిన కమిటీ 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు తగ్గించాలని నిర్ణయించింది. దీంతో రెపో రేటు 5.25% దిగొచ్చింది. 25 ఫిబ్రవరి నుంచి 4 సార్లు వడ్డీ రేట్లు తగ్గాయి. మొత్తం 125 బేసిస్ పాయింట్ల కోత పెట్టింది. 6.5% నుంచి 5.25% తగ్గించారు. ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనా 4 నుండి 6% మధ్య ఉన్న క్రమంలో మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తారని అంతా భావిస్తున్నారు. అయితే బడ్జెట్ 2026లోని ప్రకటన నేపథ్యంలో ఈసారి ఫిబ్రవరి ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథ స్థితిని కొనసాగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు ఈసారి మార్చకుండా ఉండడం ద్వారా బడ్జెట్లో నిర్ణయాలు, ప్రపంచ మార్కెట్లు, దేశీయ డిమాండ్ వంటివి ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూసే ధోరణి అవలంబించవచ్చని తెలుస్తోంది.